హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. మరి ఇవాళటి వీడియో నేనేం చెప్పబోతున్నా అంటే తెలంగాణ బీజేపీలా ఒక కొత్త రథసారథి. వీడియో అయితే మీకే అర్థమవుతుంది అది ఏంటనేది. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి నియామకం పైన దాదాపుగా ఖరారైనట్లుగానే తెలుస్తున్నది. ఇక బీసీ సామాజిక వర్గానికే చెందిన వాళ్ళకే అధ్యక్ష పీఠం ఇయ్యాలని అధిష్టానం అయితే భావిస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉన్నది. ఈటెల రాజేందర్ డీకే అరుణ మధ్య పోటీ ఉండగా ఈటెల వైపు మొగ్గు చూపిస్తున్నట్లు ఇట్లా చర్చ అయితే భారీగానే నడుస్తున్నది. ఇక బీజేపీలా అధ్యక్ష పదవి గురించి భారీ సంఖ్యలల్లా ఆశావాహులైతే పోటీ పడుతున్నప్పటికీ ఇట్లా ఇద్దరి పేర్లనే బీజేపీ అధిష్టానం అయితే పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండలం కమిటీలు పూర్తి చేయాలనే భావిస్తున్న బీజేపీ ఈ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నదట. ఇక అయితే ఈ పదవి గురించి ఇప్పటికే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవిందులు పోటీ పడుతుండగా తాజాగా రాజా సింగ్, పాయల్ శంకర్ సైతం ఆశిస్తున్నట్లు ఇట్లా ప్రచారం అయితే మస్తుగానే సాగుతున్నది, జోరుగానే జరుగుతున్నది. ఇక వీళ్ళంతా ఢిల్లీ వేదికగా లాబింగ్ చేపడుతున్నట్లు ఇట్లా పార్టీ వర్గాలు అయితే వాళ్ళ మధ్యన చర్చ ఇట్లా నడుస్తున్నది. బీసీ సామాజిక వర్గానికే అంటే అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికే చెందిన వాళ్లకు అధ్యక్ష పీఠం ఇయ్యాలని అధిష్టానం భావిస్తుండగా ఎంపీ ఈటెల రాజేందర్ కే అధ్యక్ష పీఠం దక్కే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇట్లా తెలుస్తుంది. 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం అయితే ఈటెలకు ఉండడంతోనే ఇది మరింత బలం చేకూరుతుంది. ఇక మరొక వైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఆశలైతే పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న అరుణ కేబినెట్ల చోటు కోసం లాబింగ్ కు పాల్పడినట్లు ఇట్లా అవకాశం రాకపోవడంతో కనీసం బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందనే ఆశతోటే ఉన్నట్లు సమాచారం ఉన్నది. జాతీయ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లల్లా ఎండల లక్ష్మీనారాయణ నిమగ్నమై ఉన్నారు. ఇటీవల ఇక ఆయన బాధ్యతలు ఇట్లా స్వీకరించిండ్రు. డిసెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు బూత్ కమిటీలను ఇట్లా పూర్తి చేయనున్నట్టు. ఇక బూత్ కమిటీలు పూర్తి కాగానే ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతోని అధిష్టాన సమావేశం అయితే నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల పైన మార్గనిర్దేశం ఇట్లా చేయనున్నారు. సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఈ నెల 21న జాతీయ, 27వ తారీఖున రాష్ట్ర, డిసెంబర్ 20 తారీఖున జిల్లా స్థాయిలల్లా కార్యశాలను ఇట్లా నిర్వహించనున్నట్టు సమాచారం. ఇక తర్వాత మండల, జిల్లా కమిటీల నిర్మాణం పూర్తయినాక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అయితే జరగనున్నది. మరి చూసిండ్రు కదా. వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపండి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.